ఫ్యామిలీ కంటే క్రికెట్ని ఎక్కువగా ప్రేమించే ఒక క్రికెటర్ తన పరిశోధన ద్వారా దేశ భవిష్యత్తు మారిపోతుందని భావించే ఒక సైంటిస్ట్, ఎన్ని సమస్యలు వచ్చినా ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలని తప్పించే ఒక టీచర్. ఈ ముగ్గురు కథ ఆధారంగా రూపొందించిన చిత్రమే టెస్ట్. మాధవన్, సిద్ధార్థ్ మరియు నయనతార ప్రధాన పాత్రలు నటించిన టెస్ట్ సినిమాని ఎస్ శశికాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 4, 2025 నుండి నెట్ఫ్లిక్స్లో 5 భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళనాడులోని చెన్నైలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే టెస్ట్ క్రికెట్ నేపథ్యంలో జరిగే ఈ కథ విషయానికి వస్తే, సిద్ధార్థ ఒక క్రికెటర్ తన ఫామ్ కోల్పోవడం వల్ల క్రికెట్ నుండి రిటైర్ అవ్వాలని ఒత్తిడి వస్తుంది. మాధవన్ మరియు నయనతార ఇద్దరు భార్యాభర్తలు. మాధవన్ ఒక ప్రాజెక్టుపై పరిశోధన చేస్తూ ఉంటాడు. నయనతార ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కనాలని తప్పించే ఒక టీచర్ మరియు మాధవన్ భార్య. ఈ నేపథ్యంలో చెన్నైలో ఇండియా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ మొదలవుతుంది. మాధవన్ తన ప్రాజెక్ట్ అప్రూవల్ చేయాలంటే ఒక రాజకీయ నాయకుడు కొంత మొత్తం అమౌంట్ డిమాండ్ చేస్తాడు. నయనతార ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కనాలంటే 5 లక్షలు అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో మాధవన్ సిద్ధార్థ కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసి సిద్ధార్థని మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరిస్తాడు. సిద్ధార్థ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా లేదా, మాధవన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాడా లేదా, నయనతార ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కనిందా లేదా తెలుసుకోవాలంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న టెస్ట్ సినిమా చూడాల్సిందే. యాక్టర్ పర్ఫార్మెన్స్. ఆర్ మాధవన్. సర్వనన్గా మాధవన్ నటన చాలా ఆకట్టుకుంటుంది. ఆయన పాత్రలో మంచి చెడు కలిపిన కోణాలని బాగా చూపించాడు. సినిమా సెకండ్ హాఫ్లో ఆయన నటన చాలా బాగుంటుంది. సిద్ధార్థ్ అర్జున్గా చాలా ప్రశాంతంగా నిదానంగా నటించారు. ఒత్తిడిలోని క్రికెటర్గా ఆయన బాగా నటించారు. నయనతార కుముదిగా నయనతార బాగానే నటించారు. సినిమా సెకండ్ హాఫ్లో ఆమె పాత్రకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. మీరా జాస్మిన్ తక్కువ సీన్స్ ఉన్నప్పటికీ అర్జున్ భార్యగా ఆమె తన పాత్రకు న్యాయం చేశారు. రిలీజ్ రాఘవ్ అర్జున్ కొడుకు ఆదిత్యగా నటించిన చిన్నారి చాలా బాగా నటించాడు. అతని సన్నివేశాల్లో నిజమైన భావోద్వేగాలు కనిపించాయి. దర్శకత్వం మరియు రచన. ఎస్ శశికాంత్ మొదటిసారి దర్శకత్వం వహించినప్పటికీ మంచి నటీనటుల్ని ఒక చోటు చేర్చారు. కానీ సుమన్ కుమార్ రాసిన కథ ఆధారంగా రూపొందించిన కథ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే ఇంకా వేగంగా ఆసక్తికరంగా ఉంటే బాగుండు. ఈ చిత్రం ఆశయాలు, లక్ష్యాలు, నీతి మరియు జీవితంలో భిన్నమైన పరిస్థితుల గురించి చూపించారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్. సినిమాటోగ్రఫీ. విరాజ్ సింగ్ గోహిల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా క్రికెట్ సన్నివేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సంగీతం. శక్తిశ్రీ గోపాలన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్లో సంగీతం ఆకట్టుకోలేకపోయింది. ఎడిటింగ్. టిఎస్ సురేష్. ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ సినిమా ఇంకాస్త తక్కువ లెంగ్త్తో ఉంటే బాగుండు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు. మాధవన్ మిగిలిన ప్రధాన నటీనటుల యొక్క నటన, వ్యక్తిగత జీవితాలు మరియు క్రికెట్తో కలగలిసిన ఆసక్తికరమైన కథ, మంచి సినిమాటోగ్రఫీ. ఈ సినిమాకి మైనస్ పాయింట్లు. స్క్రీన్ ప్లే నెమ్మదిగా ఉండడం, సస్పెన్స్ లేకపోవడం, కొన్ని సన్నివేశాలు మళ్ళీ రిపీట్ అవ్వడం, సినిమా లెంగ్త్, కొన్నిసార్లు సినిమా ఒక నీతి కథలో ఉండడం, అంత ఆసక్తికరమైన థ్రిల్లర్లా లేకపోవడం, పాత్రల జీవితాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండడం కొంచెం నమ్మశక్యంగా లేకపోవడం. మొత్తంగా టెస్ట్ సినిమా మంచి కథాంశంతో, ముఖ్య నటీనటుల అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది. అయితే సినిమా నెమ్మదిగా సాగడం, కొంచెం గందరగోళంగా ఉండడం మరియు ఉత్కంఠ లేకపోవడం అందరికీ నచ్చకపోవచ్చు. మొదటి భాగంలో పాత్రలు అభివృద్ధి బాగున్నప్పటికీ సినిమా మొత్తం అదే వేగం మరియు భావోద్వేగాల్ని కొనసాగించడంలో విఫలమైంది. ఇది క్రీడా నేపథ్యం ఉన్నప్పటికీ మానవ సంబంధాలను మరియు భావోద్వేగాల్ని ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే సినిమా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.